నుంచి 6వ వచనం వరకు ఈరోజు మన వాక్య పఠముగా చదవండి. ఎవరైనా తప్పు చదువుతారు. యూదా తామారునందు పేరేసును జరాహును కనెను. పేరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమీనాదాబును కనెను. అమీనాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు ఏషియాని కనెను. ఏషియా రాజైన దావీదు కనెను. 6వ వచనం ఎత్తే తర్వాత కూడా ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. చాలు. ఇక్కడ ఎంతమంది స్త్రీలు కనపడుతున్నారు? ఈ మత్తయి సువార్త 25 వచనాల్లో 42 తరాలు కనపడతాయి. ఎన్ని తరాలు? 42 తరాలు. క్రీస్తు పుట్టక మునుపు జరిగినవి ఇవన్నీ. 42 తరాలలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల్లో ఒక 3 వచనాల్లో ఎంతమంది స్త్రీలు కనపడుతున్నారు? ఇంకా రాంగ్ ఆన్సర్. ఇంకా రాంగ్ ఆన్సర్. ఇంకా 3 వచనాల్లోనే ఎంతమంది కనపడుతున్నారు? 5 కనపడుతున్నారు. ఎంతమంది కనపడుతున్నారు? 5 కనపడుతున్నారు. ఈ 5 వినండి జాగ్రత్త. ఈ 5 42 తరాలను గూర్చి ఈ మత్తయి సువార్త. ఈ మత్తయి ఒక సుంకరి, పన్ను వసూలు చేసేవాడు. ఎవరో సుంకరి, పన్ను వసూలు చేసేవారు. సుంకరులను ఆనాటి కాలంలో ఒక వేశ్య కన్నా దారుణంగా చూసేవారు. వేశ్యనే చాలా దారుణంగా చూస్తారు. వినండి జాగ్రత్తగా. వేశ్యనే చాలా దారుణంగా చూస్తారు. వేశ్య కన్నా దారుణంగా చూస్తారు సుంకరుల్ని. 100 రూపాయలు కట్టించుకోవాల్సి వస్తే 200 కట్టించుకుంటారు. 200 కట్టించుకోవాల్సి వస్తే 400 కట్టించుకుంటారు. అట్లా వాళ్ళను అంత నీచంగా చూసేవాళ్ళు. కానీ దేవుడు మత్తయిని పిలిచాడు, నన్ను వెంబడించు, నేను మిమ్ములను మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు. వెంబడించేశాడు. వెంబడించిన తర్వాత ఈ మత్తయి సువార్త యూదులు గూర్చి, యూదులను గుర్తుపెట్టుకొని, అంటే యూదుల కొరకు రాయబడింది. హల్లెలూయా. యూదులకు సువార్త చెప్పబడుతూ రాయబడిన సువార్త మత్తయి సువార్త. అయితే వాళ్ళకి చరిత్ర ఆధారముగా తెలుపబడవలసినది. చరిత్ర లేనిదే వాళ్ళు నమ్మరు. అవునా కదా? రుజువు ఉంటేనే నమ్ముతారు. అందుకని అక్కడి నుంచి మొత్తం ఎన్ని తరాలను రాశాడంటే 42 తరాలను గూర్చి రాశాడు. ఈ 42 తరాలను రాస్తూ ఒక 5 ప్రత్యేకంగా చూశాడు ఈ మత్తయి గారు. ఎంతమందిని? 5. మత్తయి గారు అంటే మత్తయి గారు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి గారిలో ఉండి రాయించాడు. హల్లెలూయా. అయితే ఈ 5 మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి గారు మధ్యలో ఎందుకు ఉంచాడు? అసలు ఎవరో ఈ 5 3వ వచనంలో తామారు కనపడుతుంది. ఎవరో? తామారు ఒక వెధవరాలు. ఎవరో? వెధవరాలు. భర్త మరణించాడు. 5 గురించి క్లుప్తంగా చెప్పేసి ముగించేసేస్తా. 5 లేక 10 నిమిషాలు, 1 గంట కల్లా అయిపోద్ది. సరేనా? సమయం మిస్ అవ్వను. నేను వాక్యానికి నుంచున్నా, నా టైం చూసుకుంటా నేను. అందుకే సమయమును పోనివ్వక చేసుకోవాలి. హల్లెలూయా. తామారు. ఈ తామారును గూర్చి ఎక్కడ రాయబడింది అంటే ఆదికాండం 38వ వచనంలో, 38వ అధ్యాయంలో రాయబడి ఉంది తామారును గూర్చి. ఈమె మామ పేరు యూదా. ఎవరో? యూదా. అయితే ఈమె భర్త చనిపోయాడు. యూదా పెద్ద కుమారునికి ఇచ్చి తామారుని వివాహం చేశారు. తామారు భర్త మరణించాడు. మరణించిన తర్వాత ఈ యూదా ఆచారాలు ఏంటి అంటే, వినాలి జాగ్రత్తగా. యూదా ఆచారాలు ఏంటంటే, అన్నీ చనిపోతే తమ్ముడికి ఇచ్చి చేస్తారు. ఆమెనే తమ్ముడు చనిపోతే మళ్ళీ ఇంకొక తమ్ముడికి ఎత్తాడు. అట్లా ఆచారం అది. ఆమెను అన్నాడు కదా, అమ్మా భర్త చనిపోయాడు, నా చిన్న కొడుకు ఇంకా పెద్దోడు అవ్వలేదు, సమయం వయసు రాలేదు, ఇంకా వయసు వచ్చిన తర్వాత నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు మీ ఇంట్లోనే ఉండు అని పంపించేశాడు.
పంపించేస్తే పెద్దోడైపోయాడు, చిన్న కొడుకు కూడా పెళ్లి చేయట్లా. ఎవరో మామ. ఆమె ఒక వేషం వేసుకొని వాళ్ళ మామగారు ఏం చేసిందంటే, నాకు మోసం జరుగుతుంది, విడవబడింది కదా,